మన వీడియోస్ కోసం జిమ్లో పార్క్లో తిరిగి తిరిగి బోర్ కొట్టేసి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి బేగంపేటకి పోయి పూణే ట్రైన్ ఎక్కేసిన. పర్టికులర్గా పూణే ఎందుకు అంటారా? పూణే మనకు సెంటిమెంట్ అబ్బా. అది ఎందుకో ఎప్పుడైనా మళ్ళీ చెప్తా. మీరైతే ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. మెల్లగా సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. కొట్టేస్తారనుకో అయినా చెప్పాలి కదా. गरम खाने का वड़ा पाव गर्मा गरम खाने का वड़ा पाव. ఇలా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు గమ్మున కూర్చుంటాం చూడు, అప్పుడే అర్థమవుతుంది మనలో కూడా ఒక గుడ్ బాయ్ ఉన్నాడప్ప. ఇప్పుడు అక్కడ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కదా, అందుకే గమ్మున కూర్చొని ఉన్నా. ఇక అక్కడ వడాపావ్ సౌండ్ని బ్యాగ్లో ఏముందని చూస్తే కురుకురేలు బింగోలు. మా అక్క ఆస్తికని చెప్పి అన్నీ కొనుక్కొని వచ్చింది కానీ ఒక్క ప్యాకెట్ కూడా తినలేదు. ఇక ఏం చేయాలి, ఉట్టిగా కూర్చొని అని చెప్పి బయట చూసుకుంటా కూర్చుంటా. నేను సరదాకే నెత్తి అటు ఇటు 2 గంటలు మెసిలిన తర్వాత ఇక బుక్ చదవాలని ఫిక్స్ అయినా. నేను చదివే బుక్ మీకు ఆల్రెడీ తెలుసుంది అనుకుంటా, కానీ అసలు అది అందులో ఏముందో నాకు ఏం అర్థమవుతుందో నేను ఒక సెపరేట్ వీడియో చేయాలనుకుంటున్నా. సో అప్పుడు మాట్లాడదాం దానికోసం. మెయిన్ రీజన్ మనం పూణేకి పోయేదైతే దివాళీ అబ్బా. అక్కడ డెకరేషన్, ఇంటింటికి లైటింగ్స్ ఒక డిఫరెంట్గా ఉంటుంది అసలు ఆ ఎక్స్పీరియన్స్. అందుకే అది జర చూసేసి వద్దామని నేను మా అక్క స్టార్ట్ అయినాం పూణేకి. దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి ఎగబడి తినకుండా ఒక్కొక్క సమస్యతో సరిపెట్టుకున్నాం. ఇక మెల్లగా నా స్కెచింగ్ బుక్ ఓపెన్ చేసిన. దగ్గర 1 year అవుతుంది నేను స్కెచింగ్ ఆపేసిన. కానీ నాకు స్కెచింగ్ వేస్తుంటే నా థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా వెళ్తుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మీకు ఏదైనా నచ్చింది కానీ, మీకు ఏదైనా ఇష్టమైంది కానీ, అంటే దానికి ఏం రివార్డ్ రాదు మీకు, కానీ జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు. అది చేస్తే మీ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా పోతుంది. అది నేను స్కెచింగ్లో అబ్జర్వ్ చేసిన. డిఫరెంట్గా థింకింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏదైనా స్కెచ్ చేయాలనుకోండి, దానికి మీరు ఎంత డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తారు, కంప్లీట్గా అనాలిసిస్ చేస్తారు చూడు కళ్ళతోటి. ఓకే, దీనికి ఇలా వేయాలి, దీనికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయని. సో సేమ్ వే మన థింకింగ్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదన్నా పనిని మనం చేయాలనుకున్నప్పుడు ఆ వర్క్ని అది డిఫరెంట్గా చూడడం అంటే ఇలానే చూస్తుంది. ఆ డ్రాయింగ్ని ఎలా అయితే మనం చూసిందో మన మైండ్, ఆ వర్క్ని, ఆ సిచ్యువేషన్ని కూడా ఇన్ డెప్త్ కంప్లీట్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ర్యాండమ్గా ఒక సాంగ్ విన్నాక గూస్ బంప్స్ రావడం, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడం, ఎండింగ్లో మీ మైండ్ బ్లాంక్ అవ్వడం అంత సాధారణంగా అవ్వదు. ఎక్స్పెక్టేషన్స్, డిజైర్స్, అటాచ్మెంట్ కోసం ఎంతోమంది ఎన్నో చెప్పారు, కానీ ఒక్క సాంగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటో. ఇవన్నీ లేకపోతే ఒక పర్సన్ ఎంత డెవలప్ అవుతాడో, తన ఇంటర్నల్గా ఎంత హైయర్ స్టేట్ ఆఫ్ లెవెల్కి వెళ్తాడో మనకు రియలైజ్ అవుతుంది. సాంగ్ మొత్తం వేరే లాంగ్వేజ్లో ఉన్నా దాని మీనింగ్ మాత్రం యూనివర్సల్. మనం చుట్టూ జరిగేది, ప్రతిరోజు డీల్ చేసేదే లైఫ్ అనుకుంటాం చూడు, అసలు అది కాదు. దానికంటే ఒక హైయర్ స్టేట్ ఆఫ్ లివింగ్ ఉంది, సెల్ఫ్ రియలైజేషన్ ఉంది అని అర్థమయ్యేలా, థింక్ చేసేలా చేసేదే ఈ సాంగ్. మీరు ఇది మొత్తం ఎండింగ్ దాకా చూస్తేనే నేను చెప్పేది ఏంటి, మీరు ఏం రియలైజ్ అవ్వాలో అనేది అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ బై ద వే, ఆ సాంగ్ పేరు అలక్ నిరంజన్. అదేంటి చీ క్రీమ్ రోలా? ఇక అటు ఇటు మెస్లీ 9-10 గంటల జర్నీ చేసి పూణే స్టేషన్లో దిగినాం. పూణే స్టేషన్ అదొక చాలా పెద్ద జంక్షన్ కాబట్టి
రాత్రి 11:30, 12 అయిపోయినా కూడా అక్కడ క్రౌడ్ అనేది తగ్గట్లేదు అనమాట. ఇక చిన్నప్పటి నుంచి మాకు అది చూసి అలవాటు అయిపోయింది. నార్మల్గా ఇక మన ప్లాట్ఫామ్ నుంచి బయటికి రావాలంటే మనకు మినిమం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది మెయిన్ రోడ్కి రావాలంటే. అంత లోపల ఉంటుంది అనమాట జంక్షన్. ఇక మన ట్రైన్ బ్లాగింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ మెయిన్ బ్లాగ్ అదే వర్కౌట్స్ కోసం ఉందిగా, అది రేపు పొద్దున్నే మాట్లాడదాం. అప్పటిదాకా గుడ్ నైట్. ఇక పూణేలో అడుగు పెట్టగానే పొద్దున్నే లేచి జిమ్ ఎక్కడుంది, వర్కౌట్ ఎక్కడ చేద్దామా అని వెతికిన. ఎంత దోలాడినా దొరకలే జిమ్, కానీ ఒక పార్క్ అయితే దొరికింది. మంచిగా పాష్గా ఉందని చెప్పేసి ఇక వెళ్ళిపోయినా తొందరగా. ఆ డెడికేషన్ చూడండి పిల్లలు. అక్కడ పెద్ద ఆయనేమో మంచిగా పడుకుండు, ఈ పిల్లలేమో మంచిగా స్ట్రెచ్చింగ్స్, వర్కౌట్స్, ఆటలు పాటలు ఎంజాయ్ చేస్తున్నారు అనుకో వాళ్ళు. ఇక మనం మన ప్లేస్ దోలాడుతున్నాం, ఎక్కడ చేద్దామా అని. చుట్టుపక్కల ఒక 30-20 మినిట్స్ వాక్ వేసుకున్నాం మంచిగా. చుట్టుపక్కల మంచిగా నేచర్, చెట్లు, ఆ సైలెన్స్నెస్ మంచిగా అనిపించి. ఇప్పుడు మనం వర్కౌట్ అయితే ఈ ప్లేస్లో చేస్తామన్నమాట. ఇక్కడ సింగిల్ బార్, డబుల్ బార్, కొద్దిగా ఫ్రీ స్పేస్ అయితే దొరికింది కాబట్టి ఇక్కడ చేసేద్దాం, ఎవరు లేరు. మన దగ్గర జిమ్ లేదు, డంబుల్స్ లేవు, ప్లేట్స్ లేవు, మెషిన్స్ కూడా లేవు. కానీ అయినా నేను ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ ఖతర్నాక్ కంప్లీట్ చేస్తా. అది ఎట్లనో మొత్తం వీడియో చూడండి. ఇప్పుడు బేసిక్గా చాలామంది కారణాలు చెప్తారు కదా, అయ్యో మా దగ్గర జిమ్ లేదు, మా దగ్గర దగ్గర జిమ్ లేదు, మా దగ్గర ఇప్పుడు అంతా 10 రోజులకి ఫీజు కట్టాలా అంటే అవన్నీ సాకులుగా బంద్. ఎందుకంటే ఒక్క రెసిస్టెన్స్ బ్యాండ్తో మీకు మొత్తం వర్కౌట్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను, చూడండి. ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది డిఫరెంట్ కేజీస్లో దొరుకుతుంది. అంటే మీరు ఇప్పటిదాకా అసలు ఎప్పుడు ట్రై చేయలేదంటే యూ బెటర్ గో ఫర్ 5 to 7 kgs ఆఫ్ రెసిస్టెన్స్ బ్యాండ్. అంటే అది కొద్దిగా సన్నగా ఉంటుంది, మీకు కొద్దిగా ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నాది కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది హైలైటెడ్గా. సో అలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మో ఈయన ఆగట్లేడుగా, ఘోరంగా ఉన్నాడు స్పీడ్. సో ఫస్ట్ ఒక 5 sets వైడ్ గ్రిప్ చిన్నప్స్ చేస్తున్నాం, పులప్స్. అసలు పులప్స్కి చిన్నప్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇలా ఈ గ్రిప్ ఎప్పుడైతే పట్టుకుంటాం కదా, మన చిన్న అనేది ఎక్కువ పైకి పోతుంది రాడ్కి, అందుకే అది చిన్నప్స్. ఈ గ్రిప్లు ఎప్పుడైతే పట్టుకుంటుంది కదా అది పులప్స్. అంటే ఇలా పట్టుకొని మనం పుల్ చేస్తాం, చిన్న పైకి వెళ్ళదు కానీ బాడీని పుల్ చేస్తాం కాబట్టి అది పులప్స్. అసలు నాకు కూడా ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. వచ్చాడు. మనకి ఏదైనా చిన్నప్పుడు కూడా ఏదైనా కొత్తగా కనిపిస్తే అబ్బా ఇదేంది అని ఎక్సైట్ అయిపోతాం చూడు. ఇక మనోడు కూడా అట్లనే అయ్యి వచ్చింది. వాళ్ళ అమ్మమ్మతోటి వాకింగ్కి వచ్చిందంట. నేను ఏదో కొత్తగా చేస్తున్నాను చూసి ఏంటో అని తెలుసుకుందామని వచ్చింది. ఈ సింగిల్ హ్యాండ్ రోస్లో మనకు వెయిట్ తక్కువైనట్టు అనిపించింది అనమాట ఫస్ట్ సెట్లో. అందుకే దాన్ని డబల్గా ఫోల్డ్ చేసి సెకండ్ సెట్, థర్డ్ సెట్ కూడా కంప్లీట్ చేసిన. ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ కేబుల్ రోస్ అయిపోయింది కాబట్టి సింగిల్ హ్యాండ్ హై పులీ రోస్ చేద్దాం. ఇట్లా డబల్గా బార్కి పైన పెట్టుకొని చూపిస్తాం. అయితే ఇక సింగిల్ హ్యాండ్ ఎందుకు, ఒకసారి డబల్ హ్యాండ్తో ట్రై చేద్దామని చెప్పి 2 హ్యాండ్స్లో పట్టుకొని ఫ్రంట్ రివర్స్ పుల్ డౌన్ చేస్తాం చూడు, అట్లా ట్రై చేయడానికి చేసిన. ఇందులో కూడా వచ్చింది, బాగానే పడ్డది. కానీ వెయిట్ అనేది అంత లేకుండే కాబట్టి ఆ ఎఫెక్టివ్నెస్ అనేది అంత తెలియలేదు దాంట్లో.
ఎంతో స్ట్రెయిన్ అయ్యి ఎన్నో రెప్స్ కొడితే కానీ ఆ ఫీల్ అనేది రాలేదు. అందుకే ఒకటే సెట్ చేసి ఇది ఆపేసిన. సింగిల్ కేబుల్ మాత్రం చాలా బాగా పడ్డది. అది మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇక మన కొత్త జిమ్ బ్రో అయితే అన్న నీకు ఒక కొత్త స్టంట్ చూపిస్తా అన్న, నాలాగా చేసి చూపి అని ఛాలెంజ్ చేసిండు. ఓర్ని సరేరా బాబు ఏంటో అని చూపిమంటే రపరప పైకెక్కేసిండు కోతిలాగా. అమ్మ ఇదేం వచ్చిందిరా బాబు అని చెప్పి, అన్న ఇప్పుడు నువ్వు రా అన్న పైకి అన్నాకు పిలుస్తాడు. ఇక వీటితో ముచ్చట్లు పెడుతూ టైంపాస్ చేస్తూ నా అర్ధగంట వర్కౌట్ గంటన్నర ఎప్పుడైందో నాకు అర్థమే కాలేదుప్పా. అమ్మాయి ఏం టార్చర్. సో గ్రిప్స్ అనేటివి మనం ఇలా ఈ గ్రిప్లో పట్టుకుంటే హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో పెట్టుకొని బాడీ స్ట్రైట్గా పెట్టి లిఫ్ట్ అవుతాయి. ఇట్లా మన బైసెప్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు మనకు బైసెప్స్ మెషిన్ కానీ డంబుల్స్ లేకపోతే ఇలా బార్ మీద కూడా మనం బైసెప్స్ని ట్రైన్ చేయవచ్చు. తెలంగాణ మీద హైదరాబాద్. బైసెప్స్కి మనము బ్రాకియాలిస్ని ట్రైన్ చేయాలనుకున్నప్పుడు ప్రిచర్ బెంచ్ లేదా కాన్సన్ట్రేషన్స్ కొడతాం కదా. సో ఈ వేరియేషన్ దానికి. ఇందులో కూడా మనకు షోల్డర్ అనేది ఫ్లెక్షన్లో ఉంది, ఇంకా జాయింట్ యాక్షన్ ఓన్లీ ఎల్బో మీద ఉంది కాబట్టి మన బ్రాకియాలిస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైన్ అవుతాయి ఈ వర్కౌట్తో. दुखते हातामध्ये दुखते, हातावर दुखते. हां సో ఇట్లా బైసెప్కి థర్డ్ వేరియేషన్ కూడా రెసిస్టెన్స్ బ్యాండ్తో చేయొచ్చు. సో ఇట్లా మన వర్కౌట్ బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ అయితే అయిపోయింది రెసిస్టెన్స్ ట్రైనింగ్తో. ఏం జిమ్ లేకుండా డంబల్ లేకుండా చేసేసాం మనం జిమ్ అయితే. మన ఫ్రెండ్ కూడా వచ్చాడు ఒకడు, అంతా కూడా మాట్లాడాను. ఓకే, సో ఈ 1 వీక్ అయితే మనం పూణేలోనే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ట్రై చేస్తా షూట్ చేయడానికి. వర్కౌట్స్ ఎలా అవుతాయో, హోమ్ వర్కౌట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ బార్తో కానీ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రొడక్ట్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ.